పెద్దపల్లి జిల్లా బోదెల మండలం గుంపుల గ్రామంలో కూలిపోయిన చెక్ డ్యాంను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడి సంఘటన గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చెక్ డ్యాంను కొంతమంది దురుద్దేశంతోనే పేల్చివేసినట్లుగా కనబడుతుందన్నారు. ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులే ఇటువంటి దుర్మార్గమైన పనిచేసినట్లుగా కనపడుతుందని, వేలాది మందికి ఉపయోగపడేటువంటి చెక్ డ్యాం కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన మేరకు ఇసుకను తవ్వుకోవాలనే ఆలోచనతోనే ఈ చెక్ డ్యాం పేల్చివేయడం జరిగిందని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయం చెప్పడం జరుగుతుందన్నారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి దుర్మార్గమైన పనిచేసిన వారిని పట్టుకుని తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూగర్భ జలాలు పెంచాలన్న ఆలోచనతో మానేరు నదిపై దాదాపుగా 23 చెక్ డ్యాంలు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ దుంపుల మరియు షమ్మునిపల్లె గ్రామాల మధ్యలో చెక్ డ్యాం నిర్మాణం చేయటం మూలాన ఈ చుట్టుపక్కల గ్రామాలందరి ప్రజలకు కూడా సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఈ చెక్ డ్యాంను కొంతమంది దురుద్దేశంతో మరి పేల్చివేసినట్టుగా కనపడతా ఉంది. ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గమైన పని చేసినట్టుగా కనపడతా ఉంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు చేశారు ఈ పని, ఎందుకు చేశారు ఈ పని? వేలాది మందికి ఉపయోగపడేటువంటి చెక్ డ్యాం కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన మేరకు ఇసుకను తవ్వుకోవాలన్న ఆలోచనతోనే ఈ చెక్ డ్యాం మరి పేల్చివేయడం జరిగిందని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయం చెప్పడం జరుగుతుంది.